హలో గైస్, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను ఛత్తీస్గఢ్ స్టేట్లో ఉన్నాను. మన తెలుగు రాష్ట్రం నుంచి ఛత్తీస్గఢ్ స్టేట్కి అయితే రావడం జరిగింది. ఈరోజు కిచెన్లో ఏం ప్రిపేర్ చేస్తున్నామంటే కాకరకాయ సబ్జీ, కాకరకాయ కూర. రైస్ కూడా ఉడికిపోతుంది. త్వరగా ఇవన్నీ ప్రిపేర్ చేసుకొని తినేసి వర్క్ అయితే చేసుకోవాలి. మీరందరూ ఎలా ఉన్నారు? మా ఫ్యామిలీకి మీరందరూ ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని ఎవరైనా ఒక్కరైనా సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మేము చేసే ఏదైనా వ్లాగ్ అయినా ఏదైనా మరిన్ని అప్డేట్ మీ ముందుంచడానికి నేను సిద్ధంగా ఉంటాను. మా ఛానల్ని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. ఈ రోజైతే ఛత్తీస్గఢ్లో నా కొంచెం వర్క్ ఉంది. త్వరగా వంట ప్రిపేర్ చేసుకొని తినేసి వర్క్ అయితే చేసుకోవాలి. ఈరోజు కరేలా సబ్జీ, కాకరకాయ కూర. రైస్ మాత్రం ఇందులోనే ఉడికిస్తున్నాం, ఎందుకంటే రైసు తొందరగా మనకు దాంట్లో నుంచి గంజి వస్తుంది కదా, ఆ గంజి కూడా మనకు హెల్దీ, ఆరోగ్యానికి బాగుంటుంది. కాబట్టి ఇందులో పెద్ద బౌల్లో అయితే ఉడికిస్తే గంజి కూడా మనం తీసుకోవచ్చు, కాబట్టి అది కూడా ఆరోగ్యానికి బాగుంటుంది. కాబట్టి అందుకే దీంట్లోనే ఉడికించడం జరుగుతుంది. ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మా ఫ్యామిలీకి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ వీడియోతో మేము ముందుకు వస్తాను. ఓకే, బాయ్.